మార్నింగ్ నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ముందుగా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. మొత్తానికి ఈ కోదండరాం అమీర్ అలీ ఖాన్ ఈ ఇద్దరి యొక్క ఎమ్మెల్సీ కోటా, గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. వీళ్ళిద్దరి ప్రమాణ స్వీకారం మొత్తానికి ఆగిపోయింది. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిఫారసులు పంపితే గవర్నర్కి ఎమ్మెల్సీ కోటా కింద ఇద్దరు పేర్లను తిరస్కరించినటువంటి గవర్నర్ ఇప్పుడు వాళ్లకు ఎలా ఎమ్మెల్సీ కోటాలో పట్టం కడుతుందన్న ఆవేదనతోని మొత్తానికి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని సందర్భంగా నిలిపివేయడం జరిగింది వాళ్ళ ప్రమాణ స్వీకారం. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి మరోసారి ఆటంకం ఎదురైపోయింది. ఇక స్టేటస్ కో విధించిన హైకోర్టు వీరి నియామకాన్ని సవాల్ చేసిన దాసోజు శ్రావణ్ కుర్ర సత్యనారాయణ ఇక ఫిబ్రవరి 8 వరకు యథాతథ స్థితికి సీజే ధర్మాసనం ఆదేశం జారీ చేసింది. మొత్తానికి వాస్తవానికి 29నే ప్రమాణ స్వీకారం కోసం మండలికి వెళ్ళినటువంటి కోదండరాం అమీర్ అలీ ఖాన్ అందుబాటులో లేని చైర్మన్ 31న రావాల్సిందిగా సమాచారం. ఇక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆగిన నేటి ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా నేడు బల్మూరి మహేష్ కుమార్ల ప్రమాణం. ఇక మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఏదైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళ ప్రమాణ స్వీకారం అయితే ఇవాళ జరుగుతుంది. ఇక కోదండరాం అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి యొక్క ప్రమాణ స్వీకారం అయితే ఆగిపోయింది. ఇక వీళ్ళు శ్రావణ్ కుమార్ దాసోజు శ్రావణ్ కుమార్ సత్యనారాయణ వీళ్ళిద్దరు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళ పేర్లను పంపితే గవర్నరు వాళ్ళను ఎమ్మెల్సీలుగా నియమించలేదు. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షునికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు మాకు ఇవ్వనప్పుడు అన్నటువంటి ఆవేదనతో మొత్తం మీద పిటిషన్ వేసిరు, ఆగిపోయింది. ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే విన్నవించుకునేది ఏంటంటే నరేంద్ర మోదీ కాంగ్రెస్ మీద ఖచ్చితంగా ఆలోచన అంటే ఫోకస్ పెట్టిండు. కాంగ్రెస్ పార్టీని మాయం చేసే పరిస్థితి చేస్తుండు నరేంద్ర మోదీ. ఖచ్చితంగా కనుమరుగైపోతుంది కాంగ్రెస్ పార్టీ. మోదీ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసిండు మోదీ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాయమైపోతుంది, కనబడకుండా పోతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా కొన్ని మాటలు మాట్లాడతాడు. ఇక్కడ విభజన హామీల అమలుకు 17 గెలవాలి, మొత్తానికి 17 సీట్లు ఖచ్చితంగా గెలవాలి తెలంగాణ రాష్ట్రంలో. గెలుస్తేనే మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం, లేదంటే బీజేపీ మనల్ని నెరవేర్చనియ్యది, బీఆర్ఎస్ కూడా నెరవేర్చనియ్యది, మన పని అవుట్ అవుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలు అమలు. ఇది కథ. కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తుండు. అంటే ఇప్పుడు ఒకటి ముంగట మళ్ళీ వేసిండు కథ, మళ్ళొక కథ ముంగట వేసిండు. అంటే ఏమంటుండు, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలకు 17 సీట్లకు 17 గెలిపిస్తేనే మీకు ఇచ్చినటువంటి హామీలు నేను నెరవేరుస్తా, లేదంటే మోదీ సర్కార్ అసలుకి మమ్మల్ని పనిచేయనియది. వాళ్ళతో పాటుగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇద్దరు ఒక దగ్గర కలిసి కూడా మాకు పని చేయనియరు, మేము పని చేయడానికి కూడా సానుకూల పరిస్థితి మాకు ఏర్పడదు, ఎలాంటి బడ్జెట్ కూడా మాకు కేటాయించుకోరాదు, ఇక అన్ని విధాలల్లా మేము ఇబ్బందుల పాలవుతామని చెప్తున్నారు. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్ ఇక విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. మొత్తానికి ఎమ్మెల్సీ కోటాలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎందుకు రద్దు చేసిండ్రు, ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి ఆ కోటాలో ఎమ్మెల్సీలను ఎందుకు ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. ఈ గవర్నర్ కోటా కింద కొత్తగా శాసన మండలి సభ్యులుగా నియమితులైనటువంటి ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని స్టేటస్ కో ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఇక గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రావణ్ కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. ఇక గవర్నర్ నియామకాన్ని సవాల్ చేస్తూ శ్రావణ్ సత్యనారాయణ హైకోర్టు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171
5 ప్రకారం తనకున్నటువంటి విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై గత వారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి కూడా వాయిదా వేసినటువంటి అంశం. మొత్తానికి ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఏది ప్రమాణ స్వీకారానికి సంబంధించి ప్రతి సమాచారం ఈ వాదన మొత్తం అప్పుడు ఇంటదట. 8వ తారీఖు నాడు విన్న తర్వాత హైకోర్టు అప్పుడు సమాధానం చెప్తుంది. అప్పటిదాకా వీళ్ళు ఇట్లనే ఉండాలి. మొత్తం మీద ఆగిపోయింది ప్రమాణ స్వీకారం వీళ్ళది. విభజన గురించి వెళ్ళిన వారు వచ్చేయండి అంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు వీడి వెళ్ళిన వారిని తెరుచుకోనున్న ద్వారాలు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడి వెళ్ళిన వారికి తెరుచుకోనున్న ద్వారాలు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ డీలా ఉంది కదా, ఆ డీలా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి ఇంకా బీజేపీలోకి ఇలా కొంతమంది వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఇప్పుడు తలుపులు తెరిచి ఉన్నాయి. మీరు రండి, మేము ఇప్పుడైనా మిమ్మల్ని ఆహ్వానించుకుంటాం, మా పార్టీలో జాయిన్ చేసుకుంటాం, మీకోసం ఎప్పుడైనా మేము డోర్లు తీసి పెడతామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలు ఎలాంటి నిబంధనలు పెట్టినా వారిని చేర్చుకునేందుకు ఎన్నికల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 17 లోక్సభ స్థానాలకు గాను 187 పేర్లు ఎన్నికల కమిటీ ముందుకు. 17 లోక్సభ స్థానాలకి 187 అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చినాయి. అందులో 17 మందిని ఎన్నిక చేయాలి. ఆ 17 మంది ఎన్నిక చేసి బరిలో నిలబెట్టాలి. ఎవరో ఆ ఎన్నికలలో పోటీ చేసేది. వచ్చే నెల 3 వరకు దరఖాస్తుల స్వీకరణ, 6న స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థిత్వాల షార్ట్ లిస్ట్. రాజ్యసభ అభ్యర్థిత్వాల ఖరారుకు అధికారం ఏఐసిసికి. 10 ఏళ్లలో విద్యార్థి ప్రజా సంఘాల నేతల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని కోరినటువంటి సభ్యులు 10 ఏళ్లలో పెట్టినటువంటి విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని కోరినంట. తాగునీటి కోసం నియోజకవర్గానికో కోటి. నియోజకవర్గానికో కోటి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ప్రత్యేక అభివృద్ధి నిధుల్లో ఖర్చు చేయండి. తాగునీరు అందని గ్రామాల సర్వే నిర్వహించండి. రోడ్లు లేనటువంటి 422 గ్రామాలు 3177 ఆవాసాలకు తారు రోడ్లు. మంత్రులు సీతక్క కోమటిరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది. మొత్తానికి తాగునీటి కోసం నియోజకవర్గానికి ₹1 కోటి ఖర్చు పెట్టండి. ప్రతి గ్రామంలో కూడా తాగునీటిని అందించండి. ఉన్న సమస్యలను కూడా క్లియర్ చేయండి. 22 ఏది ఇక్కడ చూస్తున్నాం కదా, 422 గ్రామాలు 3177 ఆవాసాలకు మొత్తానికి రోడ్లు లేనటువంటి వాటికి కూడా ఏర్పాటు చేయండి, రోడ్లు వేపియండి అని చెప్తున్నటువంటి మాట. ఈ విధంగా ముందుకు పోతున్నాం అనుకుంటున్నాడు. ఒకవైపు మోదీని చూస్తే భయం, గజ 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 వణుకుతుండ్రు ఏది కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా రాహుల్ గాంధీకి సుక్కలు ఎదురైతాయి చూడండి. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇది చివరి బడ్జెట్. రేపు ఓటమ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఫిబ్రవరి 9 వరకు జరగనున్నటువంటి సమావేశాలు. ఈసారి ఆర్థిక సర్వే నివేదిక లేదు. సస్పెండ్ అయినటువంటి 14 మంది ఎంపీలు మళ్ళీ సభకు రాబోతున్నారా? ఓకే, ఈ 5 ఆశలొద్దు. బడ్జెట్ అనగానే పన్ను స్లాబులు తగ్గిస్తారనో, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలేవో తీసుకుంటారనో జనం ఆశపడకూడదు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని ఎదురు చూస్తుంటారు. పైగా 3-4 నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల తాయిలాలు బడ్జెట్లో కనిపించవచ్చని అందరి అంచనా. అయితే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టేటువంటి 2024-25 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్లో 5 అంశాలపై ఆశలు పెట్టుకోకపోవడమే ఉత్తమమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆ 5 అంశాలు ఏమిటనే దానిపైన ప్రత్యేక కథనం. ఒక 5 అంశాలపైన ఈ బడ్జెట్లో కేటాయిస్తారు, మాకు ధరలు తగ్గుతాయి అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉండకూడదు. ఒక 5 అంశాలపైన మీరు ఆలోచన పక్కకు పెట్టండి. వేరే వాటిపైనే బడ్జెట్ సమావేశాలు కేటాయిస్తాం అని చెప్తున్నారు. ఆ 5 అంశాలు ఏంటంటే ఇప్పుడైతే 5 అంశాల గురించి వివరణ లేదు, ఏంది అనే దానిపైననే కథనం. కానీ మొత్తానికి ఒక 5 అంశాలు మాత్రము బడ్జెట్లో అడగడానికి లేదు, వాటికి బడ్జెట్ పెట్టడం లేదు. అది
ఇక 15న బీజేపీ నేత హత్య కేసు. ఇక పిఎఫ్ఐ కార్యకర్తలకు మరణశిక్ష. 15 మంది బీజేపీ నేత హత్య కేసు. ఇక పిఎఫ్ఐ కార్యకర్తలకు మరణశిక్ష విధించడం జరిగింది 15 మందికి. 2021లో జరిగిన బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్ శ్రీనివాస్ హత్య కేసులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇక పిఎఫ్ఐకు చెందినటువంటి 15 మంది కార్యకర్తలకు కేరళ కోర్టు మరణశిక్ష విధించింది. ఇక బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాస్ను 2021 డిసెంబర్ 19న ఆయన ఇంట్లో తల్లి, భార్య, కుమార్తె కళ్ళెదుటే ఇక పిఎఫ్ఐ కార్యకర్తలు మారణ ఆయుధాలతో దారుణంగా చంపారు. ఈ తీర్పుపై శ్రీనివాస్ కుటుంబంతో పాటు ఇక బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ విధంగా చేసిన వాళ్ళకి 15 మందికి మరణశిక్ష విధించినటువంటి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. వాళ్ళ పని అవుట్. బీజేపీ కార్యదర్శిని, మోర్చా కార్యదర్శిని ఇంట్లోకి పోయి తల్లిదండ్రులు వాళ్ళ భార్య ముంగటిని కాల్చినటువంటి పార్టీ ఎవరు వాళ్ళు? పిఎఫ్ఐ కార్యకర్తలు మొత్తానికి కాల్చి చంపిండ్రంట వాళ్ళ ఫ్యామిలీ కళ్ళ ముందటనే. ఇక వాళ్ళకు ఆ 15 మందికి మరణశిక్ష విధించింది మొత్తానికి. ఇక వ్యవసాయానికి 1.33 లక్షల కోట్ల రుణం వ్యవసాయానికి. ఇక పరిశ్రమలు సహా అన్ని రంగాలకు కలిపి 2.80 లక్షల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికలో ఖరారు చేసినటువంటి నాబార్డు గత రుణ ప్రణాళికతో పోలిస్తే 94,000 కోట్ల అదనం. బ్యాంకుల చేయూత మరింత పెరగాలి. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మొత్తానికి 1.33 లక్షల కోట్ల రుణం ఇవ్వబోతున్నారు రైతులకు, రైతాంగానికి, వ్యవసాయానికి సంబంధించి. ఇక ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఈనాడులో చూసుకుంటే రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి అస్సలు మాట చెప్పింది చూసినావా? రాష్ట్రాన్నట కేసీఆర్ అప్పుల పాలు చేసిండట, దేశాన్నేమో మోదీ అప్పుల పాలు చేసిండట. ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డి తీసుకుపోయి ప్రధానమంత్రి స్టేజ్లో కూర్చున్నబెట్టాలి. ఇక అంటే ఆలోచనలు ఉన్నాయి. ఇంకా ఎట్లుంటాయంటే ఆలోచనలు ఇట్లా ఉంటాయి. ఏకంగా ప్రధానినే తప్పుపట్టేటువంటి స్థాయికి ఎదిగిడు ఇది రేవంత్ రెడ్డి. అనుకోకుండా ఏదో ఊహించకుండానే ముఖ్యమంత్రి అయిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఒక జెడ్పీటీసీ నుండి డైరెక్ట్ ఒక మంత్రి, ఎమ్మెల్యే ఏ స్థానం లేకుండానే ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఏకంగా ప్రధానమంత్రి అయినటువంటి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీనే దేశాన్ని మొత్తం అప్పులపాలు చేసిందని మాట్లాడుతున్నాం. అట్లున్నది నీ బాట. ఇక భాజపాను నిలవరించడం కాంగ్రెస్కే సాధ్యం. ఇక రాహుల్ ప్రధాని కావాలంటే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి. చేస్తాం, రాహుల్ని ప్రధాని చేస్తాం, అన్ని సీట్లు గెలిపిస్తాం, ప్రజలందరూ గెలిపిస్తారు, రాహుల్ని సీఎం చేస్తారు. రాహుల్ని ప్రధాని చేస్తారు. ఇక బారాసకు ఓటేస్తే మూసీలో వేసినట్లే 2న ఇంద్రవెల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం. ఇక పీఈసీ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలకే అప్పగించాం. వేసవిలో ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి. ఎండాకాలంలో వచ్చినాయంటే బిందెలతో కొడతారు. ఇక నియోజకవర్గాల ప్రత్యేక నిధుల్లో రూపాయలు 1 కోటి మంచినీటి సరఫరాకు సమీక్షలో 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పింది కదా ఇంతకుముందే. అదే ఇక ప్రధాని మోదీతో కేసీఆర్ చీకట్లో చేస్తున్నటువంటి చర్చలను ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇటీవలి కాలంలో కేటీఆర్, హరీష్ రావులు భాజపాను పల్లెత్తు మాట అనడం లేదు. ఇక కాంగ్రెస్ ఉండకూడదన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ను నిలవరించి మోదీని 3వసారి ప్రధాని చేయడమే వారు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందమా? ఇక కోదండరాం గొప్పతనాన్ని ఒకరు చెప్పాలా? బారాసా నేతల తొత్తులను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించారు. ఆ స్థానంలో కోదండరాంకు అవకాశం ఇచ్చారు. అయితే అందుకే ఆ పార్టీ విమర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ఇక ఉనికి కోసమే మాపై ఆరోపణలు చేస్తోందని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. మరి గత ప్రభుత్వంలో నిజంగానే సిఫారసు పంపితే ఎందుకు గవర్నర్ వాటిని తిరస్కరించాలి?
ఇప్పుడు ఎందుకు ఆమోదించాలి? కోపం వస్తుందిగా తప్పకుండా వాళ్ళు కూడా. ఇక లోక్సభ ఎన్నికల బరిలో కొత్త అభ్యర్థులు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించినటువంటి స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు. ఇక ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ వైద్యురాలిని ఇక రంగంలోకి దింపేటువంటి యోచన. మల్కజ్గిరికి ఓ వ్యాపారవేత్త పేరు పరిశీలన. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇది. ఇక పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇక జార్ఖండ్లో ఉత్కంఠ నెలకొన్నది. రాంచీ చేరుకున్నటువంటి సీఎం సోరెన్ ఇక ఎమ్మెల్యేలతో భేటీ. ఇక సతీమణికి పగ్గాలు నేడు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నటువంటి ఈడీ. నీ అమ్మ ఇదేంద్రా భయ్, రాంచీ చేరుకున్నటువంటి సీఎం సోరెన్ ఎమ్మెల్యేలతో భేటీ, సతీమణికి పగ్గాలు. ఎమ్మెల్యేతో భేటీ అయ్యి సతీమణికి పగ్గాలు అప్పచెప్పిందట. నేడు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నటువంటి ఈడీ. సతీమణికి ఎట్లా పగ్గాలు అప్పచెప్తారు మరి? అప్పచెప్తే గట్లే ఉంటుంది మరి. రైతులకు రుణ సాయం పెంచండి అంటూ ఇక్కడ వార్త. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ఇవాళ నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొకటి ఈయనదైతే కథ గమ్మతుంది. తన ఆదాయానికి మించి కోట్లు 100 రెట్లు సంపాదించినట ఆస్తులు. ఏది శివబాలకృష్ణ. ఇక అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? శివబాలకృష్ణతో పాటు బంధువుల విచారణ. నేటి నుంచి ఏసీబీ కస్టడీకి మాజీ రేరా కార్యదర్శి. ఇక శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి రేరా ఇన్ఛార్జి కార్యదర్శి హెచ్ఎండిఏ పూర్వ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమార్జన పైన ఇక కూపీలాగే పనిలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇక ఏసీబీ దాఖలు చేసినటువంటి పిటిషన్ మేరకు శివబాలకృష్ణను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి నిందితుడిని కస్టడీకి తీసుకోనున్నారు. గత 12 ఏళ్లలో శివబాలకృష్ణ ఆదాయము 2.48 కోట్లు కాగా ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే 8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. ఈ 12 ఏళ్లలో ఆయన కుటుంబ ఖర్చులు ఇక పోను సుమారు 64 లక్షలు మిగులుతాయని, ఆపై సంపద అంతా అక్రమార్జనేనని అనుమానిస్తోంది. ఇక ఈ విధంగా సంపాదన దోచుకున్నటువంటి శివబాలకృష్ణ రేరా. మొత్తానికి గవర్నర్ కోటాలో బ్రేక్ పడింది. ఇక సాయి సింధు ఫౌండేషన్కు భూముల కేటాయింపు నిలిపివేత. రెవెన్యూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి ఇక పరికరాలకు దుమ్ము, ప్రైవేటుకు సొమ్ము. పరికరాలకు దుమ్ము పట్టిందట, ప్రైవేటుకు సొమ్ము అంటిందట. ఇక లక్షలు పెట్టి కొన్న యంత్రాలు గదుల్లోనే పాడైన మరమ్మతులు కరువే అయిపోయినాయి. ఇది ఎక్స్రే గదికి తాళం పడింది. అగో ఆ ఎక్స్రేకి సంబంధించినటువంటి పరికరాలు ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది పరిస్థితి. రాష్ట్రంలో పేదల వైద్యానికి ఆసరాగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు చోట్ల అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్న పూర్తి స్థాయిలో వినియోగించలేదు. ఇక లక్షలు వ్యయం చేసి కొనుగోలు చేసినటువంటి పరికరాలను ఉపయోగించే నిపుణులు లేక నిరుపయోగంగా మారుతున్నాయని ఇక్కడ వార్తనైతే మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇక తక్షణం సర్పంచ్ల నుంచి రికార్డులు స్వాధీనం. ఇక ఇప్పుడు సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది. తక్షణమే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డులను స్వాధీనం చేసుకుని ఉన్నారు. ఇక సర్పంచ్ల రికార్డులు స్వాధీనం చేసుకున్నాక వాటి మీద కూడా పరిశీలన ఏర్పాటు చేస్తారు రేవంత్ రెడ్డి. అందులో కూడా అక్రమాలు, దోపిడీలు వీటిపైన మళ్ళీ మనం వింటాం చూడండి. ఇక చెక్ బుక్లు, డిజిటల్ సంతకాలకి కీలను తీసుకోవాలి. ఇక పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు. 2న బాధ్యతలు చేపట్టనున్నటువంటి ప్రత్యేక అధికారులు. మొత్తానికి 2వ తారీఖున ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రత్యేక అధికారుల కేటగిరీ ఇలా ఉంటుంది. వారికి జాయింట్ చెక్ పవర్. ఇక ఫిబ్రవరి 2వ తేదీన విధుల్లో చేరనున్న ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్ సంతకాలకు కీలను ఇవ్వనుంది. ఇప్పటి వరకు సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ ఉండగా ఇకపై ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకుని వెచ్చించే వీలుంటుంది. ఇది ప్రత్యేక అధికారి అండ్ అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి, ప్రత్యేక
సెక్రటరీ కార్యదర్శికి వీళ్ళిద్దరికీ ఆ చెక్ పవర్ జాయింట్ చేస్తారట. వాళ్ళిద్దరు కలిసి నిధులు డ్రా చేసుకోవాలి ఏదైనా గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆర్థిక సొమ్మును. ఇక రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారుల ప్రత్యేక అధికారులుగా ఉంటారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లు, పెద్ద ఇక జనాభా గల ఇతర గ్రామాలకు ఎంపీడీఓలు, ఆ తర్వాత ఇక జనాభా ప్రతిపాదికన ఉప తహసీల్దార్లు, మండల పంచాయతీ సంబంధించిన తదితరులు. మొత్తానికి ఇక గ్రామాలలో ప్రత్యేక అధికారులు రంగంలోకి దిగబోతున్నారు. సర్పంచుల పని ఖతమైపోయింది. 2వ తారీఖున అంటే ఇవాళ మొత్తానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం తీసుకున్నారు. ఇవాళ 2వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అంటే అధికారులు రంగంలోకి దిగబోతున్నారు. ఇక సోమేష్ భూములపైన సర్కారు ఆరా. ఫార్మసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల కొనుగోలు. ఇక రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేర రిజిస్ట్రేషన్ చేసినట్ట. చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే రెవెన్యూ శాఖలో. ఇక పక్కనే సన్నిహిత కుటుంబానికి 123 ఎకరాలు. ఇక సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్. ఏదో మతలబు ఇందులో మొత్తం మీద దాగుందనేటువంటి అంశం అయితే నెలకొంటుంది. రేరా ఇన్ఛార్జి కార్యదర్శి శివబాలకృష్ణ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం. 8 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అనుమతి. ఇక రంగారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 30 ఆంధ్రజ్యోతిలో వార్త ఇది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా వివాదం ఇక చెలరేగుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అన్ని విషయాల్లో చక్రం తిప్పినటువంటి సోమేష్ కుమార్ పైన అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి ఇక ఇది మిగతాదంతా 3వ పేజీలో ఉంది. మొత్తానికి సోమేష్ భూములపైన సర్కారు ఒక కన్ను పెట్టింది. ఈయనకి 25 ఎకరాల ఏది ఫార్మసిటీ కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల భూమి ఎలా కొనుగోలు చేసిండ్రు, అంత డబ్బు ఎక్కడి వచ్చింది, ఎట్లా కొనుగోలు చేసిండు అనే దానిపైన ఇక సర్కారు ఆరా తీయనుంది. బీఆర్ఎస్ చచ్చిన పార్టీ, ఒక బీఆర్ఎస్ పార్టీ మొత్తం చచ్చిపోయిన పార్టీ అని చెప్తుండు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు దాన్ని బొంద పెట్టేశారు. ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్టే. ఇది బీఆర్ఎస్ పార్టీనట రాష్ట్ర ప్రజలు మొత్తం బొంద పెట్టిండ్రట. అక్కడ కేటీఆర్ చెప్తాడు కదా, కార్ అనేది సర్వీసింగ్ పోయింది, మళ్ళీ వస్తుంది, వచ్చిన తర్వాత రేస్లో స్పీడ్లో వస్తుంది, వచ్చి మీ పని చేస్తుంది అని చెప్తాడు. ఇక రేవంత్ రెడ్డి చెప్తుండు భయంతో బొంద పెట్టిర్రంటాడు. ఆల్రెడీ మొన్నటిదాకా కూడా కేసీఆర్ను బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడాడు కదా, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుండు. ఇక పంచాయతీరాజ్ సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నిలువరింత కాంగ్రెస్కి సాధ్యం. బీజేపీ బీజేపీని నిలువరించడం అంటే ఒక కాంగ్రెస్కు సాధ్యమవుతుందట. ఇక బీఆర్ఎస్ బీజేపీవి కుమ్మక్కు పాలిటిక్స్ అట. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో బిల్లారంగా మాటలున్నాయట. కాంగ్రెస్ ఉండొద్దు అనేటువంటి ధోరణిలో బీఆర్ఎస్ బీజేపీ రెండు మంచిగా చీకటి కోణంలో ఒప్పందంలో ఉన్నాయట. నీ పని చేస్తారు ఎట్లయినా, రేవంత్ రెడ్డి పని అవుతుంది, రాహుల్ పని అవుతుంది, ఇద్దరి పని కూడా అవుతుంది తొందరనే. ఇక కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన చట్టంలోని హామీలన్నీ అమలవుతాయి. ఇక అందుకు రాష్ట్రంలో 17 సీట్లు నెగ్గాలి. ఇక ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో సీఎం సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం. ఇక ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడి. ఇక జనరల్ స్థానాలకు 50,000 రుసుము, ఇక రిజర్వ్డ్ సీట్లకు 25,000. సరే, ఇప్పుడు మొత్తానికి ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు వీటి కూడా సీట్లను కేటాయించడంలో మన ఎమ్మెల్యే సీట్లకే డబ్బులు తీసుకున్నటువంటి ప్రచారం వచ్చింది ఒక్కో ఎమ్మెల్యే టికెట్కు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎంపీ టికెట్ కూడా డబ్బులు తీసుకునేటువంటి ప్రచారం వస్తుందా రాదా చూడాలి. ఇక ఆగిన కోదండరాం ప్రమాణ స్వీకారం మొత్తానికి తనది ఆగిపోయింది. ఇక మనిషి మెదడులో మస్క్ చిప్ అట. మనిషి మెదడులో ఒక మస్క్ చిప్. ఇక న్యూరాలింక్ సంస్థ అమర్చినట్టు తెలిపినటువంటి టెక్ బిలియనీర్. ఇక ఫోన్లు కంప్యూటర్లకు వైర్లెస్గా అనుసంధానమైనటువంటి ఆలోచనతోనే వాటిని నియంత్రించగలిగేటువంటి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఇక పక్షవాతం ఇతర సమస్యలతో మంచానికి పరిమితమైన వారు ఆలోచనలను వేగం కంప్యూటర్కు ప్రసారం చేసి వీలుంటుంది. ఈ చిప్ను మన మైండ్లో పెడితే మొత్తానికి మనిషి మెదడులో మస్క్ చిప్, ఈ చిప్ పెడితే ఆలోచనలు పెరుగుతాయి. మంచానికి పరిమితం అయిపోయి లేవరానటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు మొత్తం మీద ఆలోచనలు ముమ్మరంగా చేసేటువంటి ప్రక్రియ
ఈ చిప్ పెట్టడంతో మళ్ళీ కొత్త మైండ్ సెట్ మొదలవుతుందట. మనిషి మెదడులో అమర్చే ఆ ఇంప్లాంట్ ఇదే. ఇక మెదడు పొరల్లోని ఆలోచనలనే ఆదేశాలుగా మలిచి ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుసంధానం చేసి వాటిని నియంత్రించే వైర్లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఇక BCI ఇక ఇంప్లాంట్ను తొలిసారి ఒక వ్యక్తి మెదడులో అమర్చమని టెక్ బిలియనర్ ఇలియాన్ మస్క్ ప్రకటించారు. ఈ తరహా ప్రయోగాల కోసం మస్క్ 2016లో ప్రారంభించిన న్యూరాలిక్ అనేటువంటి స్టార్టప్ ఇంప్లాంట్ను అభివృద్ధి చేసింది. ఆల్రెడీ ఒకసారి దీన్ని పరీక్షించారు, అభివృద్ధి చేసిండ్రంట. హెటిరో భూమి లీజు ఆగింది. అధికారికంగా గద్దర్ జయంతి నేడు రవీంద్ర భారతిలో కార్యక్రమం. ఇక తెల్లాపూర్లో గద్దర్ విగ్రహానికి ఇక స్థలం కూడా కేటాయించబోతున్నారు. మొత్తానికి అధికారికంగా గద్దర్ జయంతిని చేయబోతున్నారు. ఇక బీజేపీ నేత హత్య కేసులో 15 మంది మరణశిక్ష. ఇక చండీగఢ్ కార్పొరేషన్ బీజేపీ చేతికి. రాంచీలో హేమంత్ ప్రత్యక్షం. ఇక 30 గంటల అదృశ్యం తర్వాత రాష్ట్ర రాజధానికి జార్ఖండ్ సీఎం. ఇక ఎమ్మెల్యేలతో భేటీ పాల్గొన్న సీఎం భార్య కల్పన. అందరూ రాజధానిలోనే ఉండాలని సూచన. పరిస్థితులపై ఇక CS DGPతో గవర్నర్ సమావేశం. నేడు హేమంత్ ఇక సొరెన్ను ప్రశ్నించనున్నటువంటి ఈడీ అరెస్టు చేస్తే ముఖ్యమంత్రిగా సతీమణి మొత్తానికి కల్పన అంటూ మనం ఇక్కడ వార్త చూస్తాం. ఓటమితో కుప్పకూలి రోధిస్తున్నటువంటి అభ్యర్థి కుల్దీప్ రాంచీ చేరుకున్న అనంతరం ఎమ్మెల్యేలతో సొరెన్. ఇక కులగణనకు 160 కోట్లు. సామాజిక ఆర్థిక విద్య కుల సర్వే పేరిట ప్రక్రియ. కులగణనకు 160 కోట్లు నిధులంట. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం. ఇక మరిన్ని గ్రూప్ 1 పోస్టులు మరిన్ని వేయబోతున్నారు. ఇక్కడ అనుబంధ నోటిఫికేషన్కు కసరత్తు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం జారీ చేసింది. ఇక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ CSK రామకృష్ణారావు మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 26కు అదనంగా వీటిని పంపాలని పేర్కొన్నారు. రెవెన్యూ, హోమ్ అండ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అండ్ అర్బన్ డెవలప్మెంట్, షెడ్యూల్, క్యాస్ట్ డెవలప్మెంట్, BC వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల వేకెన్సీ పంపాలని ఆదేశించారు. ఇది గ్రూప్ 1 నేపథ్యం. TSPSC 503, 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు మొత్తానికి వారం రోజులలో ఇవ్వనున్నటువంటి TSPSC కొత్త కమిషన్ వరుస రివ్యూలు చేపడుతున్నారు. ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలికలు జరుగుతున్నాయి. మొత్తానికి గ్రూప్ 4కు సంబంధించి ఫలితాలు త్వరలోనే ఇవ్వబోతున్నామని, వారం రోజుల్లో ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. ఎమ్మెల్సీల నియామకంపై స్టేటస్ కో. వచ్చే నెల 8 వరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. గత సర్కారు నిర్ణయాలపై ప్రభుత్వం సమీక్ష. అప్పటి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి డిసిషన్స్ పైన ఆరా. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్టు గుర్తింపు. మొత్తానికి ఇది వార్త. ఎందుకు కేసు పెట్టలేదు, సోమేష్ కుమార్ పైన ఎందుకు కేసు పెట్టలేదంటూ రఘునందన్ రావు ఆయన భార్య పేరు మీద ధరణిలో 25 ఎకరాలు ఉన్నాయి. రఘునందన్ రావు మంత్రులు లీకులు చేస్తున్నారే తప్ప యాక్షన్ తీసుకోవట్లేదని కామెంట్ చేసినటువంటి మాట ఇది. 25 ఎకరాలను ఎందుకు 25 ఎకరాలు ఉంటే సోమేష్ పైన ఎందుకు కేసు ఫైల్ చేయలేదని అడుగుతున్నారు. పూర్తి స్థాయి నివేదిక. ప్రపంచ అవినీతి ఇండెక్స్లో ఇండియాకు 93వ ర్యాంకు వచ్చిందంట.
గత ఏడాదితో పోలిస్తే 8 స్థానాలు